ఈరోజు దేవుని మాట కీర్తనలు 128 అధ్యాయం మొదటి నుంచి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారందరూ ధన్యులు. ఎవరు ధన్యులు? ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలను నడిచేవారు ధన్యులు. నిశ్చయంగా నీవు నీ చేతుల కష్టార్జితము అనుభవించదవు. వీరు వారి యొక్క కష్టార్జితాన్ని అనుభవిస్తారు అంట. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె నుండును. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె నుందురు. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఈలాగు ఆశీర్వదింపబడును. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఎలాగ ఆశీర్వదింపబడతాడు? ఎలాగు? సీయోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. నీ జీవిత కాలమంతయు యెరూషలేమునకు క్షేమం కలుగుట చూచెదవు. నీ పిల్లల పిల్లలను నీవు చూచెదవు. ఇశ్రాయేలు మీద సమాధానముండును గాక. దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. 128వ కీర్తన మొదటి నుంచి చివరి వరకు ఈ అధ్యాయం అంతా ఆశీర్వాదంతో నిండుకొన్నదే. ఆశీర్వాదాలు పొంగి పొర్లుతున్నాయి. మరి నీ జీవితంలో, నా జీవితంలో కూడా ఈ ఆశీర్వాదాలు కావాలి అంటే ఆయన ఇచ్చే దేవుడే కానీ ఇవ్వని దేవుడు కాదు. అయితే మరి ఆ ఆశీర్వాదాలు పొందుకోవాలని అందరూ ఆశపడతారు. మనం అందరము ఏం చేయాలి? ఆయన యొక్క త్రోవల్లో నడవాలి. ఆయన యందు భయభక్తులు కలిగి ఉండాలి. అంత మాత్రమే కాకుండా సీయోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. సీయోను దేవునికి ఇష్టమైన స్థానము. దేవుడు ఆశీర్వదిస్తాను అని చెప్తున్నాడు. నీ జీవిత కాలం అంతా యెరూషలేమునకు క్షేమం కలుగుట చూచెదవు. యెరూషలేము ఎక్కడ ఉంది? నీ గృహంలో ఉంది. నీ యొక్క హృదయంలో ఉంది. నీ జీవిత కాలం అంతా యెరూషలేమునకు క్షేమం కలుగుట చూచెదవు. యెరూషలేము అంటే ఆయన సన్నిధి. ఆయన సన్నిధికి ప్రవేశించు వారందరూ, ఆయన సన్నిధిలో కనబడు వారందరూ, ఆయన సన్నిధిలో ఉత్సహించి గానం చేసేవారందరూ, దేవుని మాటలు వినేవారందరూ వారికి ఏం కలుగుతుంది? క్షేమం కలుగుట చూచెదవు. యెరూషలేమునకు క్షేమము. అంత మాత్రమే కాకుండా నీ పిల్లల పిల్లలను నీవు చూచెదవు. ఇశ్రాయేలు మీద సమాధానముండును గాక. ఇప్పటి వరకు అసమాధాన పరిస్థితులు కావచ్చు కానీ ఈ రోజు నుంచి, ఈ సమయం నుంచి ఏముంటుంది? సమాధానము. ఇంట్లో సంతోషము, బయట సంతోషము, త్రోవలో దేవుని యొక్క కృప. అలాగే వెలుగైన దేవుడు మనం వెళ్ళే ప్రతి స్థలము వెలుగుతో నింపుతాడు. ఆయన కృపా కనికరములు మనపై విస్తరింపజేస్తూ ఆయన నడిపించే దేవుడుగా ఉన్నాడు. దేవునికి వందనాలు. ప్రార్థన చేసుకుందాం. మహాప్రేమ గల తండ్రి, కృపగల నాయన, నీకెన్నో వందనాలు, స్తోత్రాలయ్యా. తండ్రి, జీవితకాలం అంతా యెరూషలేమునకు క్షేమము. అవును తండ్రి నాయన, యెరూషలేముగా చేసుకున్నావయ్యా. సంఘంలోని అవయవాలుగా చేసుకున్నావయ్యా. తండ్రి, నీ సంఘంలో కనబడిన వారిని తండ్రి, మా యొక్క హృదయాల్లో నిన్ను కొలువై ఉంచుకున్న మా జీవితాలను క్షేమంతో నింపి తండ్రి, సమాధానంగా తండ్రి చేస్తున్నందుకు వందనాలు చెల్లించుకుంటున్నానయ్యా. పిల్లలను చూచే కృపను అనుగ్రహిస్తూ నిత్యము ఇశ్రాయేలు మీద సమాధానముండులాగున నువ్వు కృప చూపుతున్నందుకు వందనాలు చెల్లించుకుంటున్నానయ్యా. వాక్యమిటున ప్రతి ఒక్కరిని, ప్రతి కుటుంబ సభ్యులందరినీ ప్రభువా ఆశీర్వదించి దీవించండి. నీ దీవెనతో నింపండి అయ్యా. నీవు ఇచ్చిన వాక్యాన్ని ప్రభు అక్షరాల నెరవేరుస్తూ వారిని సంతోషంతో, సమాధానంతో నింపుతున్నందుకు వందనాలు చెల్లించుకుంటూ నా ప్రభుని ప్రియరక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి నామంలో అతి వినయంగా బ్రతిమలాడి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.